నీ భార్య పిల్లలు నిన్ను నమ్ముకొని ఉన్నారు కదా, వాళ్ళని కాపాడాలి కదా. చెప్పు. నిజంగానే నాకేం తెలియదు సార్. నా ఫ్రెండ్ చూపిస్తానని చెప్పి తీసుకెళ్లి ఎరికించేశారు సార్. చెప్పిందే బడి బడి చెప్తున్నావు. ఏయ్, అది కాదు సార్. ఊరుకోవయ్యా. నీ ఫ్రెండ్ నెంబర్ చెప్పు. 9884552885. ఫోన్ చేసిన వాడు తీయడు సార్. అది మేం చూసుకుంటాంలే. రింగ్ పోవట్లేదు కదా, నేను చెప్తే అసలు విన్నారా? ఫోన్ రింగ్ అవ్వట్లేదా? వినిపిస్తుందా? ఫోన్ రింగ్ అవ్వడం వినిపిస్తుందా? ఇది రింగ్ కాదురా, నీకు ఊదబోయే శంకు. బాగా వినరా. ఎవరు? కృష్ణ? అవునండి. మీరు? మేము R3 పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం. ఈ షాన్ ఆటో నడుపుతున్నాడే మొయిదీన్, వాడు నీకు ఫ్రెండా? అవును సార్. వెంటనే బయలుదేరి పోలీస్ స్టేషన్ కి రా. పోలీస్ స్టేషన్ కా? ఏం సార్ ఏదైనా సమస్య? ఏంటని చెప్తేనే వస్తావా? రావయ్యా. సార్ సరే వస్తాను సార్. అబ్బా, ఎంత ఎండలో. నువ్వు సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళావు. అవును సార్. నువ్వు వీడిని వెతుక్కుంటూ వెళ్ళావు. అవును సార్. వీడిని చూపిస్తానని నిన్ను తీసుకెళ్లి ఒకడు ఇరికించాడు. అవును సార్, కరెక్ట్ సార్. ఇదంతా వింటుంటే నాకే చిరాగ్గా ఉంది. జడ్జి విన్నాడంటే ఏం చేస్తాడు? సార్ కానీ అదే సార్ నిజం. నీకు వాడికి ఏదైనా విరోధం ఉందా? సార్ వీడు నా క్లోజ్ ఫ్రెండ్ సార్. అందుకే క్లోజ్ చేసావుగా. చనిపోయిన వాడు వీడే తీసుకెళ్లి చంపాడని మరణ వాంగ్మూలం ఇచ్చి చచ్చాడు. అంతేకాక వీడి భార్య కళ్ళారా చూశానని సాక్ష్యం చెప్పింది. ఇప్పుడు వీడిని బయటకు వదిలితే చచ్చిపోయిన వాడి మనుషులు వీడిని చంపడానికి రెడీగా ఉన్నారు. కేసు బాగా స్ట్రాంగ్ అయిపోయింది. ఇక నేనేం చేయలేను. ఈయన్ని మ్యాజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్ళు. రే నువ్వేం ఫీల్ అవ్వద్దురా, త్వరలో బెయిల్ నేను బయట తీసుకొస్తాను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకురా మామ. తప్పకుండా మామ. అప్పుడే కదా బయటికి రాగానే నేను వేసేయచ్చు. రే ఏమండి ఈ దెబ్బలు ఏంటండి? ఏడోకే ఏడవద్దనగా మనోహరు తీసుకెళ్ళి వాళ్ళ అమ్మింట్లో దింపే. అలాగే. నువ్వు రేపు వస్తావని నాకు తెలుసు. నేను మన ఇంట్లోనే ఉంటాను. సిస్టర్ని కావాలంటే మా ఇంటికి తీసుకెళ్ళమంటావా? బాబు నువ్వు ఇంకేం చెయ్యక్కర్లేదు, చేసిందంతా చాలు. నువ్వు చావలేదన్న విషయం వాళ్ళకి తెలుసా? ఫోన్ చేశాను రా, స్విచ్ ఆఫ్ ఫోన్ వస్తుంది. చెప్పి చావరా, నీకోసమే వాళ్ళు వెళ్ళారు. ఏమండి? ఏంటి లాక్ చేసి ఉంది? ఎవరండి మీరు? సౌమి లేడా అండి? వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారే. హాస్పిటల్ కా? ఎవరికేమైంది? కాసేపు ముందు సౌమికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్? ఏ హాస్పిటల్ అండి? ఎంకే హాస్పిటల్. అన్న ఐసీ వాడు ఎక్కడుంది? తిన్నగా వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళండి. అమ్మా ఒరే కృష్ణ, నన్ను హాస్పిటల్కి తీసుకొస్తానని చెప్పి ఇప్పుడు వాడే హాస్పిటల్లో పడుకున్నాడు. అమ్మా ఇప్పుడు నేను ఏం చెయ్యాలరా? అయ్యో, అమ్మా అమ్మా అయ్యో, అమ్మా అయ్యో, ఊరుకోమ్మా. ఏంటమ్మా అమ్మా నా మాట వినండి. అదే ఏం లేదని డాక్టర్ అన్నారు కదా. అయ్యో, నా కూర్చోండి. మీరు కూర్చోండి. కూర్చోండమ్మా. బాబు కాస్త ఇట్రా. నువ్వు ఇక్కడ ఉంటే ఏడుస్తూనే ఉంటుంది. నువ్వు అటు వెళ్ళి ఐసీయూలో చూసుకురా, నేను ఇవన్నీ చూసుకుంటాను. బాబు అన్నా వాడు అసలు మాట్లాడలేడా? ఏముంటున్నావు? అది దెబ్బ తగిలిన దాంట్లో నోట్లో ఏదో చెప్పారు, అర్థం కాలేదు. 1 నెల అవుతుందట మాట్లాడడానికి. వాళ్ళ అమ్మ కూడా చెప్పలేదు. జాగ్రత్త నాన్న. సరే అన్నా, చూసుకుంటాను. థ్యాంక్స్.